గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి వ్యాలీ కర్వ్. ఈ లెంత్ ఆఫ్ వ్యాలీ కర్వ్ అనేది ఎలా డిజైన్ చేస్తారంటే 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి బేస్డ్ ఆన్ కంఫర్ట్ కండిషన్ మీద డిజైన్ చేస్తారు. ఇంకొకటి వచ్చేసి హెడ్ లైట్ సైడ్ డిస్టెన్స్ ఈ రెండింటిని బేస్ చేసుకొని వ్యాలీ కర్వ్ లెంత్ని డిసైడ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ కంఫర్ట్ కండిషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ యాక్సలరేషన్ ఈజ్ లిమిటెడ్ టు కంఫర్ట్ జోన్. అంటే ఏంటంటే సెంట్రిఫ్యూగల్ యాక్సలరేషన్ అంట లిమిటెడ్ అంట 0.6 మీటర్ సెకండ్ క్యూబ్. దీనికి లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ అనేది LS = V³/CR ఇచ్చారు. LV అంటే ఇది లెంత్ ఆఫ్ వ్యాలీ కర్వ్ది, ఇది ఫార్ములా. ఇదేమో ట్రాన్సిషన్ కర్వ్ది. ఒక వ్యాలీ కర్వ్ని లెంత్ ఆఫ్ వ్యాలీ కర్వ్ని డిజైన్ చేయాలంటే కంఫర్ట్ జోన్ మీద డిపెండ్. ఇంకొకటి వచ్చేసి బేస్డ్ ఆన్ హెడ్ లైట్ సైడ్ డిస్టెన్స్ అంటారు, లేకపోతే దీన్ని స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అని అంటారు. నైట్ టైంని బేస్ చేసుకొని తీస్తారు. అంటే నైట్ టైంలో డ్రైవర్ అనేవాడు హెడ్ లైట్ అంటే వెహికల్, అంటే ఇప్పుడు తను ఒక ఆయన కార్ నడుపుతుంది, తన కార్ ముందట ఫ్రంట్ ఒక లైట్ వస్తుంది కదా, ఆ లైట్ని బేస్ చేసుకొని దాని ముందట వెహికల్స్ వస్తున్నాయా లేవో తనకు కనిపిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఆ వెహికల్ని స్టాప్ చేస్తాడు. అదే హెడ్ లైట్. ఇక్కడ ఫస్ట్ ఒకటి వచ్చేసి లెంత్ ఆఫ్ వెహికల్ వ్యాలీ కర్వ్ గ్రేటర్ దెన్ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్. అంటే ఏంటిదంటే ఇది ఏం చెప్తుందంటే లెంత్ ఆఫ్ వ్యాలీ కర్వ్ అనేది స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే కర్వ్ ఈజ్ లాంగర్ దెన్ ద SSD మినిమం సైడ్ డిస్టెన్స్ అక్కర్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ కర్వ్. అంటే ఏంటిదంటే వెహికల్ అనేది ఈ కర్వ్ లోపలికి ఎంటర్ అయినప్పుడు ఇంకొక వెహికల్ అది కనబడడానికి ఎంత డిస్టెన్స్ అంటే మినిమం సైడ్ డిస్టెన్స్ అంట. ఒక వెహికల్కి దాని ఫ్రంట్ ఉన్న వెహికల్ కనబడడానికి మినిమం సైడ్ డిస్టెన్స్ ఉంటుందట. అది బాటమ్ ఆఫ్ కర్వ్. ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళి ఒక వెహికల్ వెళ్తుంది, దీనికి ఇక్కడ ఈ లైట్ హెడ్ లైట్ అంటే ముందట ఒక లైట్ ఉంది, ఆ లైట్ ఎఫెక్ట్కి ఇక్కడ ఉన్న వెహికల్ కనిపిస్తుంది. సో ఇక్కడ స్పీడ్గా వచ్చి ఇక్కడ ఆగిపోతుంది వెహికల్. దీనికి రేడియస్ అనేది మినిమం ఉంది. సో ఇలా వెళ్తున్నప్పుడు ఈ పైన స్లోప్ ఉంది కదా, ఇక్కడ కిందికి ఉంది, ఇక్కడ పైకి ఉంది. సో ఇక్కడ కిందికి రాగానే మనకు పైన ఉన్న వెహికల్ కనిపిస్తుంది. అలా కనిపించగానే వెహికల్ అనేది స్టాప్ చేస్తాం. సో దానివల్ల ముందటున్న వెహికల్స్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. ద డ్రైవర్ కెన్ సీ అబ్స్ట్రక్షన్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ హెడ్ లైట్ అండ్ సేఫ్లీ. అంటే రేంజ్ అంటే ఇంత మినిమం డిస్టెన్స్ లోపలనే వెనుక వస్తున్న వాడికి ముందు ఎవరు వెళ్తున్నారు అనేది తెలిసి అతను ఇమ్మీడియట్గా స్టాప్ చేస్తాడు. ఇది అదే చెప్తుంది లెంత్ ఆఫ్ వ్యాలీ కర్వ్ గ్రేటర్ దెన్ స్టాప్ డిస్టెన్స్. అంటే ఏంటంటే ఒక వెహికల్కి మినిమం సైడ్ డిస్టెన్స్ ఉందంట. ఆ డ్రైవర్ అనేవాడు రియాక్ట్ అయ్యి స్టాప్ చేయడానికి, కొలైడ్ కాకుండా. దీని ఫార్ములా వచ్చేసి LV = NS² 1.5 + 0.0355 mm. నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ వ్యాలీ కర్వ్ లెస్ దెన్ SSD ఆర్ HSD. అంటే ఏంటిదంటే ఇది లెంత్ ఆఫ్ వ్యాలీ కర్వ్ లెస్ దెన్ SSD ఉందంటే కర్వ్ షార్ట్గానే ఉండాలి, లేకపోతే కర్వ్ లోపలికి ఎంట్రీ కాకముందే వెహికల్ స్టాప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వెహికల్ అనేది ఇక్కడికి వెళ్ళి స్ట్రైట్ రోడ్ మీదకి వెళ్ళి వచ్చింది, ఇక్కడికి వచ్చి రాగానే పైన ఏ వెహికల్ ఉందనే తనకు కనబడదు. ఇన్ కేస్ ఇక్కడ ఉందనుకోండి వెహికల్, ఫర్ సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, ఉంటే ఏమవుతుంది, ఇక్కడ ఉంది కదా అని చెప్పి వాటి తొందరనే ఆపేస్తాడు అన్నట్టు. కర్వ్ లోపలికి వెళ్ళక ముందే వెహికల్ అనేది స్టాప్ చేస్తారు. దాన్నే మినిమం సైడ్ డిస్టెన్స్ అక్కర్స్ ఎట్ బిగినింగ్ ఆఫ్ కర్వ్. ఇక్కడేమో మినిమం సైడ్ డిస్టెన్స్ అనేది బిగినింగ్ ఆఫ్ కర్వ్లోనే వస్తుంది. అదే దీనికైతే మినిమం సైడ్ డిస్టెన్స్ అనేది అక్కర్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ కర్వ్. దీనికేమో బాటమ్ ఆఫ్ కర్వ్కి మినిమం సైడ్ డిస్టెన్స్ వస్తే దీనికేమో బిగినింగ్ వస్తుంది. అంటే కర్వ్లోకి ఎంటర్ కాకముందే వెహికల్ ఆపేసి ఇట్ సేస్ డ్రైవర్ కెన్ రియాక్ట్ అండ్ స్టాప్ బిఫోర్ ఎంటరింగ్ ద వెహికల్. అంటే అక్కడ వెహికల్స్ ఉన్నాయని చెప్పి ఫస్టే డ్రైవర్ కర్వ్లోకి ఎంటర్ కాకముందే తన వెహికల్ని స్లో చేసి స్టాప్ చేస్తాడు. అలా స్టాప్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వెహికల్ని వెళ్ళి గుద్దుకోకుండా ఆగుతుంది అన్నట్టు. ఒకవేళ ఫర్ సపోజ్ కర్వ్ మీద కాకుండా ఇలా ఉన్నది అనుకోండి, ఇప్పుడు ఒక వెహికల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక వెహికల్ ఉంది, ఇక్కడ ఒక వెహికల్ ఉంది, ఈ వెహికల్ వస్తూ ఉంది. ఒకవేళ ఈ వెహికల్ కనబడలేదనుకో, అప్పుడు ఏమైతే వచ్చి దీన్ని గుద్దుతుంది, అవునా కాదా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అని చెప్పేసి ఇలా కర్వ్స్ అనేవి డిజైన్ చేశారు. ఇప్పుడు
కిందికెళ్ళి ఇట్లా వచ్చినప్పుడు ఇప్పుడు దీనికన్నా ఈ కర్వ్ కన్నా ఈ కర్వ్ పెద్దగా ఉంది. సో ఇక్కడికెళ్ళి రాగానే ఈ డ్రైవర్కి కనిపిస్తాడు ఇక్కడ ఒక వెహికల్ వస్తుంది అనేది కనిపిస్తుంది. కనిపించగానే ఏం చేస్తాడు, రియాక్ట్ అయ్యి వెంటనే బ్రేక్ వేస్తాడు. బ్రేక్ వేయగానే వెహికల్ వచ్చి ఇక్కడ ఆగుతుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేదాన్ని స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటారు. అలా అన్నట్టు హెడ్ లైట్ మీన్స్ వెన్ నైట్ టైమ్ కార్ ఆర్ వెహికల్ ట్రావెల్ ఆన్ కర్ దే సీ హెడ్ లైట్ ఆఫ్ కార్ అండ్ స్టాప్ ద వెహికల్స్. అంటే ఏంటిదంటే ముందు వెహికల్స్ వెళ్తున్నాయి, కొంచెం చాలా దూరంలో వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, మన హెడ్ లైట్ వస్తుంది. ఆ లైట్ ఎఫెక్ట్కి మనకు ముందు వెళ్తున్న వెహికల్స్ కనిపిస్తాయి, మళ్ళీ కార్ వెనకాల కూడా లైట్స్ వస్తాయి. దాన్ని బట్టి ఆ విజన్ని బట్టి కూడా మనం వెహికల్ని తొందరగా స్టాప్ చేయాలి. హెడ్ లైట్ అంటే ఫ్రంట్ లైట్, ఫ్రంట్ ఒక కార్కి ఫ్రంట్ లైట్ ఉంటుంది, దాన్ని మనం హెడ్ లైట్ అని అంటాం. నిన్న లాస్ట్ వీడియోలో వ్యాలీ కర్వ్ అంటే ఏంటి చెప్పాను. ఈరోజేమో ఒక లెంత్ ఆఫ్ వ్యాలీ కర్వ్ అనేది దేన్ని బట్టి డిజైన్ చేస్తారు అని చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.